మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం కెల్విన్ సైకిల్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా, దాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాము. దీంట్లో మనకి కెమికల్ రియాక్షన్స్ 3 టైప్స్లో ఉంటాయని చెప్పుకున్నాము. కార్బాక్సిలేషన్, అదేవిధంగా రిడక్షన్, థర్డ్ వన్ రీజనరేషన్ ఆఫ్ ఆర్యూబీపీ. దీంట్లో మనం కార్బాక్సిలేషన్ అండ్ రిడక్షన్ చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్ రీజనరేషన్ ఆఫ్ ఆర్యూబీపీ. దీంట్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ రిడక్షన్లో? ఏ అయితే మనకి 10 ఫాస్ఫో గ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ 10 యూజ్ చేసుకొని ఆ 10 కాస్త ఈ మనకి ఆర్యూబీపీగా రిబులోజ్ బిస్ఫాస్ఫేట్గా ఇవి ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ రీజనరేట్ అయ్యేటప్పుడు మనకి 10 ఆల్డిహైడ్ ఫాస్ఫో ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ యూజ్ అయితే ఇది ఆర్యూబీపీగా కన్వర్ట్ అయిందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో ఈ ఆర్యూబీపీ రీజనరేషన్లో మనకి ఎవరెవరు యూజ్ అవుతారంటే ట్రాన్స్ ఆల్డోలేజ్, ట్రాన్స్ కీటోలేజ్, ఫాస్ఫటేజ్, ఎపిమరేజ్, ఐసోమరేజ్ అన్నమాట. ఈ చర్యకి ఎవరెవరు యూజ్ అయ్యారు? ట్రాన్స్ ఆల్డోలేజ్, అదేవిధంగా ట్రాన్స్ కీటోలేజ్, ఫాస్ఫటేజ్, ఎపిమరేజ్, అదేవిధంగా ఐసోమరేజ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ ఎంజైమ్స్ అనేవి ముఖ్య పాత్ర వహించినాయి అన్నమాట ఈ రీజనరేషన్ ఆఫ్ ఆర్యూబీపీలో. ఎంజైమ్స్, ఈ ఎంజైమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అన్నమాట. మెయిన్ రోల్ ప్లే చేసే ఎంజైమ్స్ ట్రాన్స్ ఆల్డోలేజ్, ట్రాన్స్ కీటోలేజ్, ఫాస్ఫటేజ్, ఎపిమరేజ్, ఐసోమరేజ్, ఈ ఎంజైమ్స్ అన్నమాట. ఓకేనా? మనకి ఏదైతే 10 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఈ మాలిక్యూల్స్ ఇవి ఎలా కన్వర్ట్ అయినాయి? ఈ మాలిక్యూల్స్ కాస్త గ్లిజరాల్డిహైడ్ కీటాల్ ఐసోమరేజ్ ఎంజైమ్ ప్రభావంతో ఇవి ఏమవుతున్నాయంటే డిహెచ్ఏపీగా సదృశ్రీకరణ చెందుతున్నాయి అన్నమాట. ఏవైతే మనకి 10 పీజీ ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, పీజీ ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్లిజరాల్డిహైడ్ కీటాల్ ఐసోమరేజ్. ఈ గ్లిజరాల్డిహైడ్ కీటాల్ ఐసోమరేజ్ అనేది ఎంజైమ్ అమ్మ. ఈ ఎంజైమ్ సహాయంతో ఇవి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ డిహెచ్ఏపీ. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ డిహెచ్ఏపీ. ఇప్పుడు మనకి 10 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ గ్లిజరాల్డిహైడ్ కీటాల్ ఐసోమరేజ్ ఎంజైమ్ సహాయంతో ఇవి ఏం చేస్తున్నాయంటే ఎలాగ సదృశ్రీకరణం చెందినాయి అంటే ఎలా కన్వర్ట్ అయింది అంటే డిహెచ్ఏపీగా కన్వర్ట్ అయింది అనమాట. డిహెచ్ఏపీ మీన్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనమాట. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా ఇవి కన్వర్ట్ అయింది అనమాట. ఫస్ట్ ఈ 10. నెక్స్ట్ మనకి దీంట్లో 3 పీజీ ఆల్డిహైడ్ మాలిక్యూల్స్, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ 3 మాలిక్యూల్స్ డిహెచ్ఏపీ మాలిక్యూల్స్తో కలుస్తున్నాయి అనమాట. దీంట్లో మనకి 10 అయిపోయినాయి కదా, మొత్తం టోటల్గా 12 కదా. దీంట్లో ఈ 10లో 3 మాలిక్యూల్స్ 3 పీజీ ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ అండ్ డిహెచ్ఏపీ 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ మాలిక్యూల్స్. ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ మాలిక్యూల్స్ ఈ రెండు కలిసి ఇవి ఎలాగ కన్వర్ట్ అవుతున్నాయంటే 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవి 3 మాలిక్యూల్స్ కలిగిన మనకి
3FBPగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్. త్రీ ఎఫ్బిపి అని పిలుస్తున్నాం. దీంట్లోంచి 10 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ నుంచి 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ అండ్ DHAP డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఇవి రెండు కలిసి ఏం చేస్తున్నాయంటే 3FBPని ఫామ్ చేస్తున్నాయి అనమాట. 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ని మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఈ చర్యలో మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ట్రాన్స్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్. ఈ చర్యలో ట్రాన్స్ ఆల్డోలేజ్ ఎంజైమ్ 3FBPగా కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసిన ఎంజైమ్ ఎవరంటే ట్రాన్స్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి 3FBP ఉంది కదా, 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ ఉంది కదా. ఈ 3 బిస్ఫాస్ఫేట్ ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్స్ మనకి డీకార్బాక్సిలేషన్ చెందుతాయి అనమాట. సారీ, డీకార్బాక్సిలేషన్ కాదు, డీఫాస్ఫారిలేషన్ చెందుతాయి అనమాట. ఈ 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయంటే ఇవి రెండు కలిపి డీఫాస్ఫారిలేషన్ చెందుతున్నాయి అనమాట. ఈ ఫాస్ఫారిలేషన్ చెంది ఇవి ఏం చేస్తున్నాయంటే 3 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్స్ని 3 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్స్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఫాస్ఫారిలేషన్ చెంది 3FBP ఫాస్ఫారిలేషన్ డీఫాస్ఫారిలేషన్ ఇక్కడ మనకి FBPలో బిస్ఫాస్ఫేట్ ఉంది కదా, బిస్ కాస్త రిమూవ్ అయిపోయి 3 ఫాస్ఫేట్ 3FBPగా కన్వర్ట్ అవుతుంది అనమాట. 3FB ఫామ్ అయింది అనమాట. 3FB అంటే ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్, అంతే, ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్. బిస్ రిమూవ్ అయిపోయి ఓన్లీ ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్. ఈ 3 బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ కాస్త డీఫాస్ఫారిలేషన్ చెంది ఇది ఎలా ఫామ్ అయిందనమాట, 3 మాలిక్యూల్స్ కలిగిన ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ FBగా కన్వర్ట్ అయిందనమాట. ఈ చర్యలో ఫ్రక్టోజ్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరమ్మా? ఫ్రక్టోజ్ ఫాస్ఫేటేజ్. ఫ్రక్టోజ్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఇది FB మాలిక్యూల్ 3FB మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడానికి ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ 3 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ ఉంది కదా, ఈ ఎంజైమ్ ఈ మాలిక్యూల్ ఏమవుతుందంటే ఫాస్ఫోఐసోమరేజ్ ప్రభావంతో ఇది ఏమవుతుందంటే గ్లూకోజ్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎవరు హెల్ప్ చేసేది, ఇక్కడ హెల్ప్ చేసే మాలిక్యూల్ ఏంటంటే ఫాస్ఫోఐసోమరేజ్. ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ 3 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ కాస్త ఎవరు మనకి ఇక్కడ హెల్ప్ చేసేది ఫాస్ఫోఐసోమరేజ్.
ఐసోమరేజ్ ఎంజైమ్ ప్రభావంతో ఇది గ్లూకోజ్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ ఫాస్ఫో ఐసోమరేజ్ ఎంజైమ్ ప్రభావంతో గ్లూకోజ్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. త్రీ ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ ఫాస్ఫో ఐసోమరేజ్ ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ ఫాస్ఫేట్ గా ఇది రూపాంతరం చెందుతుంది, కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ఇది స్టార్చ్ తో ఏమవుతుందంటే సింథసిస్ జరుగుతుంది అనమాట. ఏం చేస్తుంది? ఇది స్టార్చ్ తో సింథసిస్ జరుగుతుంది అనమాట. ఏదైతే మనకి గ్లూకోజ్ ఫాస్ఫేట్ ఉందో ఇది ఏం చేస్తుందంటే స్టార్చ్ మాలిక్యూల్స్ తో సింథసిస్ జరుగుతుంది అనమాట. పిండి పదార్థంతో సంశ్లేషణ అనేది జరుగుతుంది అనమాట దీంట్లో. నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ నెక్స్ట్ మళ్ళీ జరిగేది ఏంటంటే రెండు ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్స్ అంటే ఒక్కొక్క ఫాస్ఫేట్ మాలిక్యూల్లో ఎన్ని ఫాస్ఫేట్స్ ఉంటాయంటే 3 ఉంటాయి అన్నమాట. కాబట్టి 2 అంటున్నాం కాబట్టి C6 గా పిలుస్తున్నాం వీటిని. 2 అంటున్నాం కాబట్టి ఒక్కొక్క మాలిక్యూల్లో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. అంటే 2 మాలిక్యూల్స్ అంటున్నాం కాబట్టి C6 గా పిలుస్తాం అనమాట దీన్ని. 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 2 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 2 పీజీ ఆల్డిహైడ్స్ మాలిక్యూల్స్ తో కలుస్తున్నాయి అనమాట. కలిసి ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ రిబులోజ్ ఫాస్ఫేట్ గా ఇవి ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ ని రిబులోజ్ ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తున్నాయి. మరలా ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నాము? ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ 2 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్స్ and 2 PG aldehydes, phosphoglyceraldehydes. Phosphoglyceraldehydes 2 fructose phosphates and phosphoglyceraldehyde ఇవి ట్రాన్స్కీటోలోజీ ఎంజైమ్ సహాయంతో ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఇవి ఏం చేస్తున్నాయంటే ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ అనమాట. ఇవి 2 ఎరిథ్రోఫాస్ఫేట్ ని అదేవిధంగా 2 జైలోజ్ ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తున్నాయి. 2 ఎరిథ్రోఫాస్ఫేట్ 2 జైలోజ్ ఫాస్ఫేట్. జైలోజ్ ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. 2 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ అండ్ 2FP అండ్ 2 PG ఆల్డిహైడ్స్ కలిసి ట్రాన్స్కీటోలోజ్ ఎంజైమ్ సహాయంతో 2 ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ ని అదేవిధంగా 2 దీన్ని మనం E4P గా అని పిలుస్తాం అన్నమాట. C3E4P దీన్ని ఏమని పిలుస్తామమ్మా? C3E4P. ప్రతి దాంట్లో కామన్ గా ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి అన్నమాట. కాబట్టి C3 అంటున్నాము. E4P ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ కదా, ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ దీన్ని E4P గా పిలుస్తున్నాం అన్నమాట. దీన్ని జైలోజ్ ఫాస్ఫేట్ ని X5P గా C3X5P గా పిలుస్తున్నాం అన్నమాట. మాక్సిమం సైకిల్లో సింపుల్ గా ఏమి ఇచ్చాడు, ఇలాగ మనకి షార్ట్ ఫామ్ లోనే మాక్సిమం ఇచ్చాడు అనమాట. వాటిని చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను సైకిల్ ఫార్మేషన్ మొత్తం ఇక్కడ మీకు వేయలేదు. ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ ని C3E4P గా పిలుస్తాము. అదేవిధంగా జైలోజ్ ఫాస్ఫేట్ ని C3X5P గా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ 2 ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 2 ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 2 DHAP మాలిక్యూల్స్ తో కలిసి DHAP మాలిక్యూల్స్ తో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఉంది కదా, దాంతో కలిసి
సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. టూ ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అండ్ 2 DHAP మాలిక్యూల్స్ ఇవి రెండు కలిసి ట్రాన్స్ ఆల్డోలేజ్ సహాయంతో ట్రాన్స్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సహాయంతో సీడో హెప్టిలోజ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తున్నాయి. సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఈ సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని ఏమని పిలుస్తామంటే సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్. ఈ బిస్ఫాస్ఫేట్ ని S1,7P గా పిలుస్తాం అన్నమాట. S1,7P గా పిలుస్తాం అన్నమాట. S1,7P. 2 ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్, 2 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తుంది. ఈ సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ని S1,7P గా పిలుస్తాం అన్నమాట. S1,7P అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ ఉంది కదా, ఈ సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ నుంచి ఒక మనకి ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ నుంచి ఏమవుతుంది, ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి అంటే డీఫాస్ఫారిలేషన్ చెందుతుంది అన్నమాట. డీఫాస్ఫారిలేషన్ చెంది ఇది హెప్టిలోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ గా ఫామ్ అవుతుంది అన్నమాట. హెప్టిలోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ గా డీఫాస్ఫారిలేషన్ చెంది హెప్టిలోజ్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లోది ఇంకా రఫ్ చేయకుండా కంటిన్యూ చేసేసాను. మీరు ఇలా రఫ్ చేసి కంటిన్యూ చేయొద్దు. మీరు ఆ ఫస్ట్ది వేసుకొని అప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్గా ఇది వేసుకోండి. సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్, ఈ దీంట్లో ఉన్న ఒక బిస్ఫాస్ఫేట్ దీంట్లో రిమూవ్ అయిపోవడాన్ని ఏమని పిలుస్తాము, డీఫాస్ఫారిలేషన్ పిలుస్తున్నాం. డీఫాస్ఫారిలేషన్ చెందడం అంటే ఏం చెప్తున్నాము, ఈ సీడో హెప్టిలోజ్లో ఉన్న ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది అనమాట. రిమూవ్ అయిపోతే ఇది ఎలాగ ఫామ్ అయింది, హెప్టిలోజ్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్, బిస్ కాస్త ఎగిరిపోయి హెప్టిలోజ్ ఫాస్ఫేట్ గా ఇది ఫామ్ అయింది అనమాట. సీడో హెప్టిలోజ్ బిస్ఫాస్ఫేట్ కాస్త డీకార్బాక్సిలేషన్ మనకి ఫాస్ఫారిలేషన్ చెందడం అంటే ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోవడం అనమాట. రిమూవ్ అయిపోయి హెప్టిలోజ్ ఫాస్ఫేట్ గా ఇది కన్వర్ట్ అయింది అనమాట. ఓకేనా, హెప్టిలోజ్ ఫాస్ఫేట్. నెక్స్ట్ దీనికి మరి ఏదో ఒక ఎంజైము, దీన్ని ఏమని పిలుస్తామంటే S7P గా పిలుస్తాం అనమాట. S7P. దీనికి ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఎంజైమ్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఈ హెప్టిలోజ్ ఫాస్ఫేట్ S7P ఫామ్ అవడానికి ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ సీడో మనకి హెప్టిలోజ్ ఫాస్ఫేట్ ఉంది కదా, సీడో హెప్టిలోజ్ ఫాస్ఫేట్ ఇక్కడ సీడో రాయలేదు కదా, సీడో బిస్ అనేది రిమూవ్ అయింది. ఈ సీడో హెప్టిలోజ్ ఫాస్ఫేట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ రెండు సీడో హెప్టిలోజ్ మాలిక్యూల్స్ రెండు ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ తో కలుస్తున్నాయి అన్నమాట. 2 సీడో
సీడోహెప్టలోజ్, సీడోహెప్టలోజ్ మాలిక్యూల్స్ 2 పీజీ ఆల్డిహైడ్స్ తో కలుస్తున్నాయి. పీజీ ఆల్డిహైడ్స్ తో 2 సీడోహెప్టలోజ్ మాలిక్యూల్స్ ఇవి రెండు కలిసి ఇవి ఏం చేస్తున్నాయంటే 2 జెల్యులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ని 2 జెల్యులోజ్ ఫాస్ఫేట్స్ ని 2 రైబోస్ ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. రిబులోజ్ ఫాస్ఫేట్. ఈ రెండు సీడోహెప్టలోజ్ మాలిక్యూల్స్ కలిసి ఇవి ఏం చేస్తున్నాయి 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ తో కలిసి ఇవి 2 జెల్యులోజ్ ఫాస్ఫేట్ అదేవిధంగా 2 రిబులోజ్ ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. 2 జెల్యులోజ్ 2 జెల్యులోజ్ ఫాస్ఫేట్ 2 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. దీనికి ట్రాన్స్కీటోలోజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. దీనికి ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ 2 జెల్యులోజ్ ఫాస్ఫేట్ 2 రిబులోజ్ ఫాస్ఫేట్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ 2 సీడోహెప్టలోజ్ 2 మనకి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఈ రెండు కలిసి ఆ రెండు మాలిక్యూల్స్ ని ఫామ్ చేసినాయి. ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ రియాక్షన్ లో ఏం ఫామ్ అయినాయి జెల్యులోజ్ ఫాస్ఫేట్ ఫామ్ అయినాయి కదా. మనకి ఈ జెల్యులోజ్ ఫాస్ఫేట్ అణువులు ఫాస్ఫోకీటోజ్ పెంటేజ్ మనకి ఎపిమెరేజ్ ఎంజైమ్ సహాయంతో ఏం చేస్తున్నాయంటే 4 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఏవైతే మనకి దీంట్లో 4 రిబులోజ్ జెల్యులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, జెల్యులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అన్నమాట. ఈ జెల్యులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ వీటిని X5P గా పిలుస్తాం అన్నమాట. వీటిని X5P గా పిలుస్తాం. ఈ మాలిక్యూల్స్ కాస్త ఫాస్ఫోకీటో పెంటేజ్ ఎపిమెరేజ్ ఎంజైమ్ ఎవరన్నా ఇక్కడ ఫాస్ఫోకీటో పెంటో ఎపిమెరేజ్ ఎంజైమ్ సహాయంతో ఇవి ఎలాగా కన్వర్ట్ అవుతుందంటే 4 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. 4 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా ఇవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట.4 జెల్యులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఫాస్ఫోకీటో పెంటోజ్ ఎపిమెరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 4 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా ఇవి కన్వర్ట్ అయినాయి.
నెక్స్ట్ వీటిలో నుంచి ఇవి మనకి టోటల్గా ఇప్పటి వరకు 10 రియాక్షన్స్ అన్నమాట. దీంట్లో జరిగిన 10 రియాక్షన్స్. అంటే కౌంట్ వేయలేదు కదా, నేను నెంబరింగ్ ఇవ్వలేదు కదా, నెంబరింగ్ ప్రతిదానికి నెంబరింగ్ ఇవ్వలేదు. మనకి దీంట్లో ఆర్యుబిపి రీజనరేషన్లో టోటల్గా 10 రియాక్షన్స్ ఇక్కడ మనకి జరిగినాయి అనమాట. ఇది లాస్ట్ జైలోజ్ 4 జైలోజ్ ఫాస్ఫేట్ ఫాస్ఫోకీటో పెంటేజ్ ఎపిమెరేజ్తో కలిసి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ 4 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవ్వడం, ఇది 10th అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి ఈ 11th దాని కనుక తీసుకుంటే ఏం చెప్తామంటే 2 రైబోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్, దీంట్లో 4 ఉన్నాయి కదా, ఈ 4లో 2 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్, 2 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అన్నమాట. 2 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఇవి ఫాస్ఫో ఐసోమెరేజ్ ఎంజైమ్ సహాయంతో ఇవి ఏం చేస్తున్నాయంటే ఫాస్ఫో ఐసోమెరేజ్ ఎంజైమ్ సహాయం తీసుకున్నాయి. ఎవరు? 2 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 2 రిబులోజ్ ఫాస్ఫేట్గా ఇవి కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. రైబోజ్ ఫాస్ఫేట్ ఇది రైబోజ్ ఫాస్ఫేట్, రైబోజ్ ఫాస్ఫేట్, ఇక్కడ కూడా రైబోజ్ ఫాస్ఫేట్, రిబులోజ్ కాదు. రిబులోజ్ ఫాస్ఫేట్ 2 రిబులోజ్ ఫాస్ఫేట్ గా ఇవి కన్వర్ట్ అయింది అన్నమాట. 2 రైబోజ్, దీంట్లో మనకి 4 జెల్యులోజ్ ఫాస్ఫేట్ ఫాస్ఫోకీటో పెంటో ఎపిమెరేజ్ ఎంజైమ్ సహాయంతో 4 మనకి రైబోజ్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది కదా. ఈ రైబోజ్ ఫాస్ఫేట్ లో ఉన్న 4 మాలిక్యూల్స్ లో 2 మాలిక్యూల్స్ 2 రైబోజ్ ఫాస్ఫేట్ కాస్త ఫాస్ఫో ఐసోమెరేజ్ ఎంజైమ్ సహాయంతో 2 రిబులోజ్ ఫాస్ఫేట్ గా ఇవి కన్వర్ట్ అయినాయి అనమాట. 2 రిబులోజ్ ఫాస్ఫేట్ గా, ఇది 11th. నెక్స్ట్ 12th. నెక్స్ట్ 11th గా తీసుకున్నాం కదా, 12th. ఇలాగే ఇన్ని చర్యల్లో ఏర్పడిన ఈ రిబులోజ్ మనకి రైబోజ్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి కదా, రిబులోజ్ ఫాస్ఫేట్స్, ఈ 6 రిబులోజ్ ఫాస్ఫేట్స్ అంతకుముందు ఏర్పడిన 4 ఈ 2 కలిపితే 6 రిబులోజ్ ఫాస్ఫేట్. ఇవి ఏం చేస్తున్నాయంటే 6 రిబులోజ్ ఫాస్ఫేట్ ఇవి ఏం చేస్తున్నాయంటే 6 ఏటీపీని యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. 6 ఏటీపీని యూజ్ చేసుకొని 6 ఆర్యుబిపిగా కన్వర్ట్ అవుతున్నాయి. ఇవి రిబులోజ్. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి మరి? 6 రిబులోజ్ ఫాస్ఫేట్ అంటే అంతకుముందు జరిగిన చర్యలో 4 రిబులోజ్ ఫాస్ఫేట్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చినాయి 2 రిబులోజ్ ఫాస్ఫేట్స్. ఇలాగా ఈ చర్యలు, ఆ 2 చర్యల్లో వచ్చిన రియాక్షన్స్ లో వచ్చిన 6 రిబులోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ 6 ఏటీపీని యూజ్ చేసుకుంటున్నాయి. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ని ఎంత ఉపయోగించుకుంటే 6 మాలిక్యూల్స్ ఉపయోగించుకుంటున్నాయి అనమాట. ఈ 6 మాలిక్యూల్స్ ఉపయోగించుకొని ఇవి 6 ఆర్యుబిపిగా కన్వర్ట్ అయ్యాయి. 6 ఆర్యుబిపి మీన్స్ ఆర్యుబిపి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్. ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది రిబులోజ్ ఫాస్ఫేటే, ఇక్కడ మాత్రం ఇవి కన్వర్ట్ అయినాయి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్. ఆర్యుబిపి మీన్స్ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా ఇవి కన్వర్ట్ అయినాయి అనమాట.
దీనికి దానికి డిఫరెన్స్ తెలిసిందిగా. ఇవి రిబులోజ్ ఫాస్ఫేట్, అవి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్స్గా ఇవి కన్వర్ట్ అయినాయి అనమాట. ఈ మనకి ఈ ఎంజైమ్ రియాక్షన్ అంతా జరగడానికి ఎంజైమ్ ఫాస్ఫోరిబులేజ్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫాస్ఫోరిబులేజ్ కైనేజ్, రిబులేజ్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. ఈ 6 రిబులోజ్ ఫాస్ఫేట్ 6 ATPని యూజ్ చేసుకొని 6 RUBPగా కన్వర్ట్ అవడానికి ఫాస్ఫోరిబులేజ్ కైనేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి టోటల్గా కెల్విన్ సైకిల్లో ఒక CO2 మాలిక్యూల్ ఫిక్సేషన్ జరగాలి అంటే, లేకుంటే ఎసిమిలేషన్ ఫిక్సేషన్ జరగాలంటే ఇప్పుడు మనకి రిడక్షన్కి 2 NADH యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా 3 ATP మాలిక్యూల్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. 3 ATP యూజ్ అవుతాయి. వన్ CO2 ఫిక్సేషన్ జరగాలంటే, ఒక CO2 అణువు స్థాపన జరగాలంటే, ఒక CO2 మాలిక్యూల్ ఫిక్సేషన్ జరగాలంటే రిడక్షన్ మనకి క్షయకరణకి ఏం పడుతుందమ్మా? రిడక్షన్లో రిడక్షన్కి 2 NADPH అదేవిధంగా 3 ATP మాలిక్యూల్స్ అవసరం అవుతాయి అన్నమాట. రిడక్షన్కి మనకి 1 CO2 ఫిక్సేషన్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఫిక్సేషన్ జరగడానికి రిడక్షన్లో 2 NADPH అదేవిధంగా 3 ATP మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అందువల్ల మనకి 6 CO2 నుండి ఒక హెక్సోజ్ అణువు అనేది నికరంగా ఏర్పడాలి అంటే మనకి 12 NADPH అదేవిధంగా 18 ATPలు యూజ్ అవుతాయి అన్నమాట. 6 CO2 అణువుల నుంచి మాలిక్యూల్స్ నుంచి ఒక హెక్సోజ్ కన్వర్ట్ అవ్వాలంటే, ఒక హెక్సోజ్ రావాలంటే ఇక్కడ మనకి ఎన్ని NADPH యూజ్ అవుతున్నాయంటే NADPH ఏమో 12 ప్లస్ 18 ATPలు. 6 CO2 నుంచి ఒక హెక్సోజ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే యూజ్ అయ్యే మాలిక్యూల్స్ ఏవేమి? 12 NADPH 18 ATP యూజ్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా యూజ్ అవ్వడాన్ని మనం ఈక్వేషన్ పార్ట్లో రాస్తాం అన్నమాట. ఆ ఈక్వేషన్ పార్ట్ ఏంటంటే 6 RUBP ఈక్వేషన్ పార్ట్లో రాస్తాం. 6 RUBP ప్లస్ CO2 6 RUBP ప్లస్ 6 CO2 ప్లస్ 12 NADPH ప్లస్ 18 ATP అండ్ C6H12O6 అంటే ఇప్పుడు మనకి ఫాస్ఫేట్ గ్లూకోజ్ కూడా ఫామ్ అయింది కదా. C6H12O6 గ్లూకోజ్ ఫాస్ఫేట్ కూడా ఫామ్ అయింది కాబట్టి C6H12O6 ప్లస్ 6 RUBP and 12 NADP and 18 ADP
ప్లస్ 18 ఫాస్ఫేట్స్. ఆ కార్బన్ ఫాస్ఫేట్లు 18 అన్నమాట. మొత్తం టోటల్గా మనకి కెల్విన్ సైకిల్లో 6 RUBP అండ్ 6 CO2 ఎసిమిలేషన్ జరగడానికి 12 NADPHలు, 12 ATPలు, అదేవిధంగా గ్లూకోజు, అదేవిధంగా 12 NADP, 12 18 ADPలు, 18 ఆ కార్బన్ ఫాస్ఫేట్లు అనేవి యూజ్ అయినాయి అనమాట. ఓకేనా? ఇది టోటల్గా కెల్విన్ సైకిల్ గురించి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.